స్టాటిస్టిక్స్ తీయండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా శ్రీలంక క్యాజినోకి పోతున్నారు ప్యాకాడికి. కాదంటారా? అవునా కదా? చెప్పండి. ఎప్పుడు శ్రీలంక వెళ్ళండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడ ఉంటారు. ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి శ్రీలంక పోయాడు. మొన్న గోవా వెళ్ళి 3 రోజులు ఉన్నాను నేను, అశోక్ గజపతి గారు. అక్కడ కూడా క్యాసినోలు ఉన్నాయి. హైదరాబాద్ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు. మరి టూరిస్టులు ఎందుకు వస్తారండి? సరదాగా వస్తారా? ఫ్యామిలీతో సరదాగా వస్తారు. ఇక్కడ రిస్ట్రిక్షన్, బీచ్లో 10 గంటల వరకు ఉంటే ఆ పోలీసులు కేసు రాస్తాడు. పోలీసులు కేసు రాస్తే టూరిస్టులు వస్తారండి. ముందు ఆ ఫ్రీ జోన్ చేయండి సార్ భరత్ గారు, టూరిజం పెంచండి. టూరిజం పెంచితే అవి డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ మనకు వస్తుంది. ఇన్కమ్ వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది. 10 మంది టూరిస్టులు వస్తారు. మనకి ఎంత అరకు వ్యాలీ ఉంది, లంబసింగ్ కొత్తగా డెవలప్ అవుతుంది. రమ్మన్నది లంబసింగ్ ఎంతమంది వస్తారు టూరిస్టులు. ఇవన్నీ కూడా డెవలప్ చేసిపోతే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే దీనికి ఒక బాధ్యతాయుతంగా రన్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి కార్యక్రమం పెట్టారు. మరి వేళ గతంలో కూడా ఈ ప్రాపర్టీ షోస్కి నేను చాలాసార్లు వచ్చాను. మరి మీకు తెలుసు, గత 6 సంవత్సరాల నుంచి, అంటే మన ప్రభుత్వం రాకముందు 5 సంవత్సరాలు చీకటి రాత్రులు, మనకి చీకటి రోజులు, ప్రాపర్టీ షోస్ జరగలే. తర్వాత ఏమవుతుందో ప్రభుత్వం తాలూకు విధానాలు ఏంటో ప్రజలకి అర్థం అవ్వలేదు, నాయకులకి అర్థం అవ్వలేదు, అధికారులకి అర్థం అవ్వలేదు. అంటే కన్ఫ్యూజన్ వచ్చింది 5 సంవత్సరాలు. ఆ కన్ఫ్యూజన్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఇక్కడే కాదు, ప్రతి దగ్గర కూడా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. చాలామంది ఇబ్బందులు అయ్యారు. కొంతమంది తెలంగాణ ఇక్కడ పాడైపోయింది కాబట్టి తెలంగాణ వెళ్ళారు. మన వాళ్ళు చాలామంది వెళ్ళారు, నాకు తెలుసు. వెళ్ళి అక్కడ పెట్టి అక్కడే ఇబ్బంది పడ్డారు. నేను అడిగి ఎలాగొందో తెలంగాణ అంటే ఇక్కడ బాగేస్తారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్టు మన సూచనలు కనబడుతున్నాయి. సూచనలే కాదు, మనకు ఇప్పుడు ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో కానివ్వండి, పెద్దల సహకారంతో కానివ్వండి, ఈవేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి రోజులు కనపడుతున్నాయి మనకి. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కాబట్టి నేను పొగట్టలే, ఉన్న విషయం చెప్తున్నాను. అంచేది ఇటువంటి సమయంలో రాజకీయాలు మానేసి అందరం కలిసి రాష్ట్రం బాగు చేసుకుంటే మంచిది. ఒక అడుగు ముందుకు వేస్తున్నాం పురోభివృద్ధి. అన్ని రాజకీయాలే. మన తుఫాను వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు తుఫాను వల్ల, తుఫాను రావడానికి చంద్రబాబు అట, అంటే చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు వచ్చేద్దాం తుఫాను. ఏంటి మాట్లాడుతున్నారు? అటువంటి నాయకులేని మనకు కావాల్సింది. నేను ఏమంటానంటే చాలా బాగుంది. ఇవాళ నాకున్న అనుభవం ప్రకారంగా నేను 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలామంది ముఖ్యమంత్రి గారు పనిచేశాను, నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి పనిచేశాను. నాకు అనుభవం ఉంది కాబట్టి ఈవేళ మంచి అవకాశం భగవంతు దేవుడు మనకు వచ్చింది. ఇవాళ అందరూ చూపు కూడా విశాఖపట్నం మీద ఉంది, ఉత్తరాంధ్ర మీద ఉంది. ఏ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు నా దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు. ఈ డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటున్నారు. అంటే ఎందుకంటున్నారంటే 2 కారణాలు. అనువైన ప్రదేశం, భారతదేశమే కాదు అన్ని దేశాలు కూడా విశాఖపట్నం అనేటువంటి పాయింట్ లొకేట్ అయింది. అది ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్ళు, ఎవరు వచ్చినా ఆదరిస్తారనేటువంటి పేరు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటి, వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలా, వాళ్ళని ఆదరిస్తూ ఉండాలా, వాళ్ళ తాలూకు పెట్టుబడులు తీసేయడానికి మనం ప్రోత్సహిస్తూ ఉండాలా. మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటే ప్రాంతం డెవలప్ అవుతుంది. ప్రాంతం డెవలప్ అవుతే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా బాగుపడతారు. ఇవన్నీ లింక్స్ మీ అందరూ తెలియదు కాదు, కొత్తగా ఏం చెప్పట్లే. 6 సంవత్సరాల నుంచి దీనికోసం మేము ప్రయత్నం చేస్తుంటే
చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్ళిపోయారని కూర్చున్నారు. అప్పుడు గర్వంగా నాకు గర్వం వస్తుంది మరి మన తెలుగు ఇలా మిశ్రమ చేసి దట్ ఈస్ చంద్రబాబు నాయుడు అన్నాను. కానీ మన వాళ్ళకి అర్థం అవ్వలేదు. మన వాళ్ళు ఏమంటారు, గూగుల్ అంటే ఏంటంటే కోడిగుడ్డు గాడిగుడ్డు అన్నారు. మన తెలుగు వాళ్ళు ఏమంటారు కదా, గూగుల్ వచ్చింది గర్వంగా చెప్తుంటామంటే గూగుల్ కోడిగుడ్డు గాడిది గుడ్డు అంటాడు ఎవరు. ఏం చేద్దాం, కర్మ కర్మే కదా.